నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు సంబంధిత అధికారులు చురుకుగా పాల్గొనాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవం. నంద్యాల తహసీల్దార్గా అధికార బాధ్యతలు స్వీకరించిన ప్రియదర్శిని. బంగారుపుట్ట దేవస్థానము సింధు మాతాజీ జన్మ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఘనంగా 89వ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం. సంకల్ప విద్యార్థులకు స్వల్ప గాయాలు, ప్రమాదం లేదని వైద్యుల నిర్ధారణ. జిల్లాలో ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు పగడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభించనుందని, ఈ మేరకు ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 30 వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా పగడ్బందీ ప్రణాళిక రూపొందించి సంబంధిత షెడ్యూల్ను సిద్ధం చేసి పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల పరిశీలనకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించిందన్నారు. రెవెన్యూ సదస్సులకు జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. రెవెన్యూ సదస్సులో ప్రధానంగా భూ ఆక్రమణలు, 22A భూముల అక్రమాలతో పాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సదస్సులకు హాజరయ్యే రెవెన్యూ బృందాలు ఆర్ఓఆర్ అడంగల్ సంబంధిత రెవెన్యూ రికార్డులను వెంట తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. తీసుకున్న ప్రతి ఫిర్యాదుకు సంబంధిత అర్జీదారునికి రసీదు ఇవ్వాలన్నారు. తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్, రిజిస్ట్రేషన్, ఫారెస్ట్, బ్యాంకర్లు సంబంధిత అధికారులను రెవెన్యూ సదస్సులో భాగస్వామ్యం చేయాలన్నారు. గ్రామం అంతా కలియదిరిగి రీసర్వే పనులు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. రైతులకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకోవడంతో పాటు వాటి స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ప్లెడ్జ్ అగేనెస్ట్ డ్రగ్స్ నాషా ముక్త్ భారత్ అభియాన్ అంశంపై సోమవారం స్వామి వివేకానంద ఆడిటోరియం నందు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా నంద్యాల ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్ హాజరయ్యారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ట్రాఫిక్ సిఐ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ నేడు భారతదేశం ప్రపంచ అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ అభివృద్ధిని సాధిస్తుందని, అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలు భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో చట్ట వ్యతిరేకంగా సంఘ విద్రోహ శక్తులు దేశంలోకి మత్తు పదార్థాలను చేరవేస్తున్నారని అన్నారు. అంతేకాక యువత వారికి తెలియకుండానే మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని తెలిపారు. విద్యార్థులు చదువుతూ ఉన్న సమయంలోనే సరదాగా మొదలైన అలవాట్లు వ్యసనాలుగా తర్వాత జీవితాలను పరంగా పెట్టే దశకు చేరుకుంటారని చెప్పారు. అందువల్ల మన చుట్టూ ఉన్న సమాజం పట్ల, చెడు వ్యసనాల పట్ల యువత ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెడు వ్యసనాల వల్ల కుటుంబంలో, సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని, ఆర్థికపరమైన ఇబ్బందులకు లోనవుతారని సమాజం చిన్న చూపు చూస్తుందని అన్నారు. విద్యార్థులు దేశ రక్షణ, ధర్మరక్షణలో భాగస్వామ్యం కావాలని, బాధ్యతాయుతంగా విద్యార్థులు ఉండాలని, మీరు మాదక ద్రవ్యాల పట్ల జాగ్రత్తగా ఉంటూ నేటి పౌరులకు అవగాహన కలిగించాలని తెలిపారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కు దూరంగా ఉండాలని అన్నారు.
మొదట అలవాటు చేయడానికి చాక్లెట్, బిస్కెట్ పానీయాలలో కలిపి అలవాటు చేస్తారని, అందువలన విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులు చైతన్యం పొందడమే కాకుండా సమాజాన్ని కూడా చైతన్యపరచాలన్నారు. మీ చుట్టూ ఉన్న ప్రజలలో కూడా అవగాహన కలిగించాలి. డ్రగ్స్ వాడకములో ఆడ మగ తేడా లేదని, ఒక్కసారి డ్రగ్స్కు అలవాటు పడితే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారని, లక్ష్య సాధనకు దూరమవుతారని పేర్కొన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు వాడుతున్నారంటే ఆ సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని 1009 నెంబర్కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ డ్రగ్స్ ఫ్రీ నషాముక్త్ భారత్ అభియాన్ అంటూ ఐకమత్యంతో విద్యార్థులు అందరి చేత ప్రమాణం చేయించారు. పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల చేత మొక్కలు నాటించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, అధ్యాపకులు, కళాశాల మేనేజర్ ప్రగతిరెడ్డి, డాక్టర్ లలిత సరస్వతి, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, రమణమ్మ, కృష్ణవేణి, మహేష్ గుప్తా, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా ముఖ్యమైన భారతదేశం ఎదుర్కొంటున్న, ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ మాదక ద్రవ్యాల మహమ్మారి దుష్పరిణామాలపై మనం ఈరోజు ఇక్కడ అసెంబ్లీలో అయినాం. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు. భారతదేశంలో ఉన్నంత యువశక్తి ప్రపంచంలో ఎక్కడ లేదు. మనము దీని త్వరలోనే మనం కూడా అగ్రరాజ్యాలను మనం దాటేసిపోతున్నాం. సో వీళ్ళు డెవలప్ అవుతున్నారని ఉద్దేశంతో మరి యువశక్తిని నిర్వీర్యం చేస్తే దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి కొన్ని కుట్రల వల్ల భారతదేశంలోకి డ్రగ్స్ మహమ్మారిని ఇది చేస్తున్నారు. సో మనము ఈ మాదక ద్రవ్యాలు రెండు రకాలు అన్నమాట. థెరప్యూటిక్ మరియు రిక్రియేషనల్ డ్రగ్స్ అని చెప్పి. థెరప్యూటిక్ అంటే డాక్టర్ గారు ప్రిస్క్రిప్ట్ చేస్తారు. జ్వరం వచ్చింది పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇస్తారు, కడుపు వస్తుంది బెరల్గన్ ట్యాబ్లెట్ ఇస్తారు. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన డ్రగ్స్ అన్నమాట. అలా కాకుండా రిక్రియేషన్ కోసం అంటే సరదా కోసమో, లేదు ఫ్రెండ్స్ బలవంతానో, లేదు ఎవరో మహా పెద్ద వాళ్ళు కూడా తాగుతారు కాబట్టి మనం తాగడంలో నష్టం లేదు అని చెప్పి ప్రచారం చేయడం, స్ట్రెస్ నుండి తప్పించుకోవడానికి, అలాగే పావర్టీ వీటన్నింటినీ బయటపడాలంటే ఈ డ్రగ్స్ తీసుకొని మనం ఏదో ఒక ట్రాన్స్లో ఒక లోకంలో ఉంటాం. ఇవి ముఖ్యమైన కారణాలు. అలాగే ఇది ఒక పెద్ద నెట్వర్క్ అన్నమాట. ముఖ్యంగా కళాశాల విద్యార్థులని టార్గెట్ చేసుకొని ఈ డ్రగ్స్ మాఫియా ఫస్ట్ ఏం చేస్తుందంటే చిన్న మోతాదులో మీకు అలవాటు చేస్తుంది. అలవాటు చేసి వన్స్ మనము అది ఏదో ఒక బలహీన అక్షరంలో మనం ఈ డ్రగ్స్ అనే దానిలో మనం అలవాటు చేసుకున్నామంటే, ఒక్కసారి పద్మభూమికి మనం చేరుకున్నామంటే మనం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాలేము. ఇది మీరు ముఖ్యంగా గమనించాలా. ఎప్పుడైతే ఈ మత్తు పదార్థాలకి బానిస అవుతారో వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి బానిసత్వానికి అలవాటు పడిపోతారు. ఆ బానిసత్వంలో మీరు బలి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే అబ్బాయిలు కూడా ఎవరైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడతారో వాళ్ళంతా కూడాను విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. ఏది మంచి ఏది చెడు అన్నటువంటిది ఆలోచన ఉండదు. తనకి ఆ డ్రగ్స్ కోసం అవసరం డ్రగ్స్ అవసరం ఎలా తీరుస్తుందో, డ్రగ్స్ కొనడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికోసం ప్రధానంగా దొంగతనాలు అలవాటు. దొంగతనాలు మొట్టమొదటిసారిగా మీ దగ్గర కొనుగోలు చేయడానికి డబ్బులు ఉండవు కాబట్టి దొంగతనంగా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం దొంగతనం వస్తుంది. అది మీ ఇంట్లో కానీ బయట వ్యక్తుల దగ్గర నుంచి కానీ దొంగతనం చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత క్రూరత్వం స్టార్ట్ అవుతుంది. ఒకరినొకరు కొట్టుకునేటువంటి పరిస్థితి తయారైంది. ఆ తర్వాత చంపుకునేటువంటి పరిస్థితులు తయారైతాయి. మర్డర్స్ లాంటివి కూడా తయారవుతాయి. అలాగే కిరాతకంగా హింసించేటువంటి స్థాయి కూడా వెళ్ళటం జరుగుతుంది.
ఇవన్నీ కూడా దూరం చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కండక్ట్ చేయమని మిమ్మల్ని ఆదేశించడం జరిగిందన్నటువంటి విషయాన్ని గమనించాలి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ మేరకు కళాశాలలో విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్ మరియు వాటికి సంబంధించి వచ్చే ఇతర వ్యాధుల నివారణ, లక్షణాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శారదాబాయి, రెక్టరా సొసైటీ అధ్యక్షుడు పర్ల దస్తగిరి, ఇతర రీసోర్స్ పర్సన్స్ హాజరై హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. యువతపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఆరోగ్యకరమైన యువత దేశ అభివృద్ధికి అవసరమన్నారు. యువత ఆకర్షణకు లోనై ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఇటువంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు నివారణ చర్యలు తెలియజేయడం జరిగిందన్నారు. క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం కలిగి ఇతరులకు ఆదర్శంగా యువత ఉండాలన్నారు. ఈ కార్యక్రమం నేడు ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి హెచ్ఐవి, ఎయిడ్స్, టీబీ ఇతర వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, అలాగే వేదికను అలంకరించినటువంటి ఇక్కడ పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా హెచ్ఐవి ప్రివెన్షన్ ప్రోగ్రామ్ సందర్భంగా మనము దాన్ని ఈ యొక్క స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ నుంచి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము. 2 నెలల పాటు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఈ కాలేజీలో క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ హెచ్ఐవి, ఎయిడ్స్ అనేది మనము ప్రివెంట్ చేయడానికి కొరకు అవేర్నెస్, పబ్లిక్లోకి అవేర్నెస్, పబ్లిక్లో 30% అవేర్నెస్ ఉందని మనము నేషనల్ హెల్త్ కమిషన్ వాళ్ళు చేసిన సర్వేలో వెల్లడైంది. కాబట్టి ఈ యొక్క వ్యాధిని మనం నిర్మూలించడానికి కొరకు ప్రజల్లోకి మొత్తం 100% ప్రజలకి తెలిసి ఎలాగ వస్తుంది, ఎలాగ దాన్ని నివారించాలి అనే విషయాలు తెలియజేసుకోవడానికి కొరకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది 2 నెలల పాటు. అది ఈ కాలేజ్ నుంచి మొదలు పెడుతున్నాం. యువత మీదనే మన దేశ భవిష్యత్తు ఆధారపడిందనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎలాంటి దురలవాట్లు లేకుండా ఉండే యువత ఉంటే భారతానికి బాగుంటుంది. అందులో భాగంగానే చాలామంది ఈ మధ్య అట్రాక్షన్స్కు గురై కొంత అవగాహన ఉండి అవగాహన లేక హెచ్ఐవి, ఎయిడ్స్ లాంటి జబ్బులకు గురి కావడం వల్ల తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు కొంత క్రమశిక్షణతో, మంచి వ్యక్తిత్వంతో, మంచి అలవాట్లతో, అలాగే జబ్బుల పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా తమ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉంటే తమ భవిష్యత్తు ప్రణాళికలు కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి దేశంలో ప్రతి ఒక్క యువత కూడా ప్రతి జబ్బులపైన, ప్రతి సమస్యలపైన అవగాహన కలిగి తమ ఆరోగ్యాన్ని సంరక్షించు మన దేశ భవిష్యత్తు కోసం కృషి చేయాలని తెలియజేస్తారు. గుడ్ మార్నింగ్ వందనాలు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐఈసీ లాంచింగ్ అనేది ఈ కాలేజ్లో ఫస్ట్ టైం 12th రోజు మేము లాంచ్ చేస్తున్నాం. 12/8/2024. ఇది మాకు ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ కోసం ఇచ్చినందుకు ఈ కాలేజ్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అలానే ఇది ఏంటంటే హెచ్ఐవి, ఎయిడ్స్ నుంచి ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశం గురించి ఈ టాపిక్, ఎలా అవేర్నెస్ తీసుకొని రావాలి, ప్రజలందరికీ ఎలా తెలుసుకుంటారు హెచ్ఐవి అంటే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామన్నమాట. ఇంకా అలానే ఏంటంటే హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు అనమాట. అలానే దీని నుంచి ఏంటంటే టీబీ, అలానే ఎస్టీడీ, అలానే హెపటైటిస్ అలాంటి జబ్బులు కూడా వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. నంద్యాల తహసీల్దార్గా సోమవారం ప్రియదర్శిని అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు కార్యాలయ ఆర్ఐలు, విఆర్ఓలు, ఇతర సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలను ప్రజలు నేరుగా వచ్చి కలవవచ్చని, సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి.
పేరు ప్రియదర్శిని. నేను కొత్తగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నంద్యాల తహసీల్దార్గా ఈరోజే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నంద్యాలకు సంబంధించి భూ సమస్యలు కానీ ఇతర ఏదైనా సమస్యలు, రెవెన్యూ రిలేటెడ్ సమస్యలు ఏదైనా ఉంటే ప్రజలు స్వేచ్ఛగా వచ్చి సంప్రదించవచ్చు, తమ గ్రీవెన్స్ చెప్పుకోవచ్చు. గ్రీవెన్స్ వాళ్ళ గ్రీవెన్స్ని తదుపరి కన్సర్న్ విఆర్ఓకి ఆర్ఐకి ఫార్వర్డ్ చేసి ఎంక్వైరీ చేసుకుని విధంగా యాక్ట్ ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా వాళ్ళకి న్యాయం జరగడానికి, తొందరగా రిడ్రెస్ చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బంగారపుట్ట దేవస్థానము హిందూ మాతాజీ జన్మోత్సవం సందర్భంగా దేవస్థాన ధర్మకర్త సుబ్బు నరసయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బు నరసయ్య మాట్లాడుతూ భద్రకాళి పీఠేశ్వరి సింధు మాతాజీ జన్మ దినోత్సవం సందర్భంగా విశేషమైన పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆమె చాలా చిన్న వయసులోనే భద్రకాళి అమ్మవారి ఉపాసన స్వీకరించి ఆ యొక్క ఉపాసన శక్తితో అనేక మంది భక్తాదులకు మేలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె యొక్క జన్మదిన సందర్భాన్ని 2 తెలుగు రాష్ట్రాల అమ్మవారి భక్తులు విశేషంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగా వినోద్ కుమార్, మాయలూరు వెంకట్, మల్లుగాల సుబ్బారాయుడు, దుర్వేసి వెంకటేశ్వర్లు, విజయభాస్కర్, నరసింహులు, వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్ మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈరోజు మన యొక్క బంగారుపుట్ట దేవాలయంలో మన యొక్క సింధు మాతాజీ యొక్క జన్మదిన సందర్భంగా సింధు మాతాజీ యొక్క భక్తాదులు అందరూ ఇక్కడ సమావేశమై బీద ప్రజలకు, పేద ప్రజలకు అందరూ కూడా సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆమె జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము, ఆమె యొక్క భక్తాదులు అందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం మన యొక్క బంగారుపుట్ట దేవాలయం ఆవరణంలో జరుపుకుంటా ఉన్నాం. అమ్మవారి యొక్క ఒక ఉపదేశము ఇచ్చి ఉన్నారు. దేశమంతా కూడా సుభిక్షంగా సకాలంలో వర్షాలు పడి రైతులంతా కూడా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలని చెప్పి ఆమె యొక్క ఆశీర్వాదం ఇచ్చిన్నారు. కావున అందరూ ప్రజలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని మేము ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క కోరుకుంటూ భక్తాదులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారికి, మరియు ఇక్కడ మన యొక్క బంగారుపుట్ట యొక్క చైర్మన్ గారు, అదేవిధంగా ఇక్కడ అయ్యవారు అందరూ కూడా ఇప్పుడే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా జరిపి ఉన్నాము. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతా ఉన్నది. ఈరోజు శ్రీ 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 సింధు మాతాజీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు బంగారుపుట్ట దేవస్థానం నందు వారి యొక్క పేరు మీదుగా గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడము మా యొక్క బంగారుపుట్ట దేవస్థానం సభ్యులు మరియు అందరూ భక్తాదులు మరియు స్నేహితులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం అవుతుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారు ఆమె చిన్న వయసులోనే ఈరోజు ఆధ్యాత్మికలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకొని కోరిన వారికి, ఆమె దగ్గరికి పోయినటువంటి భక్తాదులకి ఎంతో మందికి కూడా ఆ భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా మంచి ఆమె ఆశీస్సులతో మంచి జరగడం జరుగుతుంది. సాయి సుబ్రహ్మణ్యేశ్వర బంగారుపుట్ట దేవస్థానంలో సింధు మాతాజీ గారు పోయిన నెల 6వ తారీఖు మన నంద్యాల జిల్లాకు రావడం జరిగింది. ఈ రోజు ఆమెది జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి ఆమె పేరు మీద ఈరోజు బంగారుపుట్ట కాడ అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాయి. ఇట్లా సాయి సుబ్రహ్మణ్యేశ్వర బంగారుపుట్ట కమిటీ వాళ్ళు.
నంద్యాలలో ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ మురళీధర్ ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ రంగనాయుడు కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ విద్యారంగానికి ప్రమాదకరంగా నూతన జాతీయ విద్యా విధానం మారిందన్నారు. విద్యారంగాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వాలపై విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మాజీ ఏఐవైఎఫ్ నాయకులు బాబా ఫక్రుద్దీన్, నరసింహులు, ప్రసాద్, సోమన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఈ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఎలుగెత్తి చాటి సంపూర్ణ స్వతంత్రాన్ని సాధించినటువంటి ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నేటికి 89 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా విద్యార్థి లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ దేశంలో ఈరోజు రాజకీయ వ్యవస్థలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి. ఈరోజు ఎవరు కూడా సేవ దృక్పథంతో కాకుండా వ్యాపార దృక్పథంతో వ్యాపారస్తులుగా ఉన్నారు. ఈరోజు కులాన్నో మతాన్నో రెచ్చగొట్టి ఈ దేశ సౌభ్రాతత్వాన్ని చెడిపేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు విద్యా విధానంలో అనేకమైనటువంటి మతోన్మాదాన్ని చొప్పిస్తూ ఉన్నారు. లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీలు బిల్లు తీసుకొస్తూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు మరొక స్వతంత్ర పోరాటానికి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ సన్నద్ధం కావాలని, ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదులని, ఈ దేశంలో కులోన్మాదులని ఈరోజు తుడిచివేసేటువంటి పద్ధతుల్లో విద్యార్థులు ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్ర బడ్జెట్లో 10%, అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కావాలని పోరాటం చేసేటువంటి బాధ్యత ఉంది. ఈరోజు చదువుకున్న చదువుకి ఉపాధి అవకాశాలు దొరకడంలో ఈరోజు నిరుద్యోగ యువత అంతా కూడా ఈరోజు అల్లాడుతూ ఉన్నారు. చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసేటువంటి ఏకైక లక్ష్యంతో పోరాటం చేసినటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్. 89వ వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు విద్యార్థి లోకానికి అంతటికీ మాజీ నాయకులుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏఐఎస్ఎఫ్ స్వాతంత్ర పోరాటంలో పుట్టి స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విద్యారంగ సమస్యలపైన అనేక వీరోచితమైన పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత విద్యా విధానం కేవలం కొంతమందికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి లోకం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అస్తవ్యస్తంగా ఉంది. అది పేద విద్యార్థులకి అదేవిధంగా ఈ దేశానికి అభివృద్ధికి ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్లో విద్యార్థులు మరింత పెద్ద ఎత్తున చేరి ఉద్యమాలు చేయాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల పట్టణం సంజీవన్ నగర్లోని సంకల్ప స్కూల్ నందు వాల్ సీలింగ్ పీఓపీ ఊడిపడిన సంఘటనలో కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించడం జరుగుతున్నది. ఈ ఘటనలో 11 మందిపై పీఓపీకి సంబంధించి పెచ్చులు విద్యార్థులపై పడ్డాయి. పీఓపీకి సపోర్టుగా ఉన్న అల్యూమినియం భాగాలు విద్యార్థులకు తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తున్నామని, ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ సుధాకర్ రెడ్డి విద్యార్థులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. తమ పిల్లలను వెంటనే చికిత్స అందించేందుకు పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకున్నారని, ఎటువంటి ఇబ్బంది లేదని, అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమేనని, పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఈఓ సుధాకర్ తెలిపారు. రాజశేఖర్ గారిని కూడా పిల్లల వివరాలు వాళ్ళకి ఎట్లా ఉంది అని వాకప్ చేయడం జరిగింది. ఒక 3 పిల్లలు గుర్తు పట్టాయని చెప్పారు. ఒక 40 పిల్లలు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏదేమైనా కూడా ఇట్లాంటి సంఘటనలు దురదృష్టకరం. ఈరోజు అన్నమయ్య జిల్లాలో కూడా ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తాపడి ఒక అమ్మాయి చనిపోయింది. ఇది కేవలం మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యమని. ఎప్పుడైతే బస్సులు పెట్టినా స్కూల్ బిల్డింగులు స్టేట్మెంట్ తీసుకోకపోయినా ఇట్స్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. మనం వాళ్ళకి ఇచ్చిన రికగ్నిషన్ కాపీలో కూడా కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే రికగ్నిషన్ కంటిన్యూ చేస్తామని చెప్తాము. శాంతినికేతన్ స్కూల్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ పరంగా అన్ని విధాలు అందుబాటులో అన్ని సహాయకాలు అందిస్తామని చెప్తూ 11 మంది ఇక్కడికి వచ్చారండి. అందులో 4 మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంటే 4ని అడ్మిట్ చేశాము. మిగతా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము. ఇంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పాము. వాళ్ళందరికీ ఓన్లీ 4 మాత్రమే అబ్జర్వేషన్కి పెట్టామండి. 2కి కుట్లు పడ్డాయి.
అయితే లేదండి, ఎవరికి సీరియస్ లేదు, ప్రస్తుతానికి అయితే ఎవరికి సీరియస్ లేదు. ఏమంటే తలకు తగిలాయి కాబట్టి అబ్జర్వేషన్ కోసమని అడ్మిట్ చేశాము. ఒకవేళ బాగున్నారంటే ఈవినింగ్ ఇంటికి పంపించేస్తాం. ఏం లేదు, ఇప్పటివరకు ప్రాబ్లం ఏం లేదు. అది పడేది ఏం ప్రిన్సిపాల్ చూడలేదు కదా, పడతారని తెలియదు కదా ఆయన. కానీ ఇప్పటి వరకు అయితే మాకు కేర్ బాగానే చూస్తున్నారు. ప్రిన్సిపాల్ అట్లనే చూస్తున్నారు, మేడం వాళ్ళు సార్ వాళ్ళు కానీ అట్లనే చూస్తున్నారు. ఏం లేదు, ఇప్పుడైతే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ కానీ వాళ్ళే చూపిస్తున్నారు, చేస్తున్నారు. కానీ సాయంత్రం వరకు ఇంటికి కానీ వెళ్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు సంబంధిత అధికారులు చురుకుగా పాల్గొనాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవం. నంద్యాల తహసీల్దార్గా అధికార బాధ్యతలు స్వీకరించిన ప్రియదర్శిని. బంగారుపుట్ట దేవస్థానము సింధు మాతాజీ జన్మ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఘనంగా 89వ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం. సంకల్ప విద్యార్థులకు స్వల్ప గాయాలు, ప్రమాదం లేదని వైద్యుల నిర్ధారణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.